తమ డిమాండ్ల సాధన కోసం కరీంనగర్లో ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. న్యాయమైన తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. బీసీజీ సర్వే, ఆశా వర్కర్లకు పరీక్ష విధానం రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి నెల 2వ తేదీన జీతాలు చెల్లించినట్లుగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆశా వర్కర్లు హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరీక్ష విధానం తీసుకొచ్చారు. ఈ పరీక్ష విధానం రద్దు చేయాలని, అట్లాగే బీసీజీ సర్వే చేయాలని తదితర డిమాండ్లతోటి ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తూ ఉన్నాం. కానీ కొత్తగా మళ్ళీ కమిషనర్ కొత్త రిఫార్మ్స్ తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. ఈ ఎగ్జామ్ వల్ల ఆశా కార్యకర్తలకు ఎలాంటి ఉపయోగం లేదు. వీరిని తొలగించే విధానం కోసమే ఈ విధానం పెట్టిండు. కాబట్టి ఈ విధానాన్ని వెంటనే తొలగించాలి. అట్లాగే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2వ తారీఖు నాడే జీతాలు పడేది. కానీ ఇప్పుడు 3 నెలలు అవుతా ఉంది. 3 నెలలకు ఒకసారి జీతం ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇప్పుడు 20 తారీఖు వచ్చింది. ఇప్పుడు 13వ తారీఖు వచ్చినా కూడా ఇప్పటి వరకు జీతాలు పడలేని పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు ఇస్తున్నాం అని పేరు తెచ్చుకున్నట్టు ఆశా కార్యకర్తలకు కూడా 2వ తారీఖు ఇవ్వమంటున్నాం. 1వ తారీఖు ఇవ్వాల్సిన అవసరం లేదు, 2వ తారీఖు. అట్లాగే మీరు అధికారంలోకి వస్తే 18,000 ఫిక్స్డ్ వేతనం ఇస్తా అన్నాడు. ఆ 18,000 ఇవ్వాలి. ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలి. ఇన్సూరెన్స్ 5 లక్షల రూపాయలు, అట్లాగే మట్టి ఖర్చులు 50,000 రూపాయలు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈరోజు జిల్లా వ్యాప్తంగా కరీంనగర్ జిల్లాలోని ఆశాలందరూ కలెక్టరేట్కు రావడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ఎగ్జామ్ను 19 సంవత్సరాల నుండి పనిచేస్తున్న మాకు ఎగ్జామ్ను పెడతా ఉన్నది. ఆ ఎగ్జామ్ రద్దు చేయాలని చెప్పేసి, మాకు ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలని చెప్పేసి, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడైతే ఎట్లయితే 2 తారీఖు మాకు పారితోషికాలు వేసిందో ఆ రకంగానే కూడా మాకు పారితోషికాలు 2 తారీఖే వేయాలని చెప్పేసి, అట్లాగే మేము ఎలక్షన్ డ్యూటీలు చేసినాము. అందరికీ డబ్బులు ఇచ్చి అమౌంట్ డ్యూటీలకు మాకు ఇవ్వలేదు. ఆ ఎలక్షన్ డబ్బులు కూడా ఇవ్వాలి. అట్లాగే పల్స్ పోలియో డబ్బులు కూడా ఇవ్వాలి. ఇంకా మాకు బీసీజీ సర్వే అని కొత్తగా ఏ జిల్లాలో లేని విధంగా ఈ జిల్లాలో కొత్తగా తీసుకురావడం జరిగింది కమిషనర్ గారు. అయితే ఆ బీసీజీ సర్వేను కూడా రద్దు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఆశా కార్యకర్తలకు